ఇటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. ఇవాల్టి రోజున మన దేశంలో మనందరి యొక్క రక్తగతంగా ఈ సనాతన ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే. శంకరాచార్యుల వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి అందరి యొక్క మనస్సుల్లో ఈ ధర్మానికి అభిముఖమైనటువంటి ఒక ప్రవృత్తిని, ఒక మార్పుని తీసుకొచ్చి అందరినీ కూడా అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో వెళ్ళేట్టుగా చేసిన తర్వాత, ఈ రకంగా చేసి శంకరులు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత ఎంతోమంది ఇంకా మహాపురుషులు మన దేశంలో అవతరించారు. వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేసి ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి ఈ ధర్మోద్ధరణ కనుక చేసి ఉండకపోతే ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఏమీ చేయడానికి సాధ్యమయ్యేది కాదు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక మంచి మార్గం ఉండాలి, మంచి రోడ్డు కావాలి. రోడ్డు చక్కగా ఉంది అంటే ఈ మార్గం, ఈ ఊరి నుంచి ఆ ఊరికి మనం వెళ్ళగలం. వెళ్ళడానికి రోడ్డే లేదు అని అంటే అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి అవతలికి వెళ్ళలేరు. ఎవరైనా ఒక వ్యక్తి రావాలి, ఆ సరైనటువంటి మంచి మార్గాన్ని వేపించేటటువంటి వ్యక్తి ఒకటి రావాలి. ఆ వ్యక్తి వచ్చి చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు అని అంటే తర్వాత ఎంతోమంది ఆ మార్గంలో వెళ్ళచ్చు, ఎంతమంది అయినా సరే ఆ మార్గంలో ప్రయాణించవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి రాలేదు అని అంటే మాత్రం ఎంతమంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఒక్కడు కూడా మనం తీసి ముందుకు పెట్టలేము. అటువంటి ఆ వ్యక్తి అంటే మన సనాతన ధర్మం యొక్క మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని నవీకరించి, అంటే ఈ మార్గాన్ని శుద్ధి చేసి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అదే శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మోద్ధరణ చేసి అందరిలోనూ, సమస్త సనాతన ధర్మం యొక్క అనుయాయుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదట మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి? ఈ ఆస్తిక్యం, ఈ భగవద్భక్తి అనేది మనిషికి ఉండాలి. అయితే భగవద్భక్తి అనేది మాత్రం మనిషికి ఉంటే సరిపోదు. ఆ భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అనేదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముందు అసలు ఏమైంది? చాలా ఆస్తిక్యం అంతా క్షీణించిపోయింది. అప్పుడు శంకరాచార్యులు అవతరణ చేసి ఆస్తిక్యాన్ని ఉపదేశించారు అందరికీ, అదైంది. ఆ తర్వాత ఏమైంది? ఆస్తిక్యం ఉపదేశించినా కూడా మళ్ళీ మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి సంప్రదాయాలు, వేర్వేరు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంప్రదాయాలను పెట్టుకొని మళ్ళీ పరస్పర ఘర్షణలు ప్రారంభమైనాయి. ఆస్తిక్యం ఉంది, అందరికీ ఆస్తిక్యం ఉంది. మన సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆస్తికులే. అయితే వాళ్ళల్లో పరస్పరం మా సంప్రదాయమే గొప్పది, మా సంప్రదాయమే గొప్పది అనేటటువంటి ఘర్షణలు ఏర్పడినాయి. దాని ద్వారా మళ్ళీ మన యొక్క ధర్మానికి క్షీణస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే ఈ అన్ని మార్గాలకి ఒక ఐకమత్యాన్ని కలిగించారు, అన్ని సంప్రదాయాల్లోనూ ఐకమత్యాన్ని కలిగించారు. ఇక్కడ పరస్పరం ఘర్షణలు పడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు, అసలు దానికి ఆ అవసరమే లేదు. ఆ పరమాత్మతత్వం అనేది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే మన యొక్క సనాతన ధర్మం అనేది ఒక పుష్పహారం, ఒక పూమాల. దీంట్లో ఎన్నో విధమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గొప్పదనం ఉంది. దాంట్లో ఒక్కొక్క పుష్పంలోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క సౌందర్యం ఉంది. అన్ని పుష్పాల్లోనే ఏదో ఒక విధమైనటువంటి సౌందర్యం ఉన్నది. కానీ ఈ పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడాలి అనంటే ఒక దారం ఉండాలి. దారం ఉంటే మాత్రమే ఈ పుష్పాలన్నింటినీ ఒక మాలగా మనం తయారు చేయగలుగుతాం. ఒక మాలగా తయారు చేస్తే మాత్రమే దాన్ని మనం భగవంతుడి యొక్క కంఠంలో వేయడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఒక మాలగా ఈ పుష్పాలన్నీ ఏర్పడాలి అనంటే ఒక సూత్రం, అంటే ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం. ఈ దారమే కనుక లేకపోతే పుష్పాలని మాలగా మనం తయారు చేయలేం. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దిక్కుకి ఎగిరిపోతాయి అంతే. దాన్ని ఒక మాలగా తయారు చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ కనుక ఆ దారాన్ని తీసేసామంటే ఆ పూలన్నీ కింద పడిపోతాయి, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దిక్కులో పోయి పడుతుంది. కానీ అదొక మాలగా ఉండాలి అనంటే లోపల ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం, ఒక సూత్రం అనేది ఉండాలి. అదే రకంగా మన యొక్క సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క సంప్రదాయం ఇదంతా కూడా ఒక్కొక్క పుష్పం లాంటిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పరిమళం ఉన్నది, ఒక్కొక్క విశేషం ఉన్నది. అంటే శైవం, వైష్ణవం ఇవన్నీ కూడా, శాక్త మతం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్క వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి పక్షాలు, మతాలు. వీటన్నిటినీ కూడా ఏకం చేయగలిగేటటువంటి ఒక సూత్రం ఏది అనంటే అదే అద్వైత తత్వం. అటువంటి ఆ సూత్రస్థానీయమే ఈ అద్వైత తత్వం.
శంకరాచార్యుల వారు ఈ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ఉపదేశించి ఆ సూత్రంతో, అందుకే వారిని షణ్మత స్థాపనాచార్య అని మనం అంటాం శంకరాచార్యుల వారిని. అంటే ఈ అన్ని మతాల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించి ఈ పరస్పర ఘర్షణలను నివారణ చేసి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ధర్మాన్ని సంరక్షించడం కోసమే శంకరులు అవతరించారు. ఈ ధర్మాన్ని అందరికీ కూడా ఉపదేశించి ఉన్నారు. వారి యొక్క ఉపదేశాలు ప్రతి ఒక్క మనిషికి అత్యంత గ్రాహ్యములుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నామో అదే రకంగా వైశాఖ శుక్ల పంచమి రోజు శంకర జయంతిని ఆచరించాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ శంకర జయంతిని విశేషంగా ఆచరించాలి. ఆచరణ చేసి శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలని, వారు రచించినటువంటి స్తోత్రాలు, వారు చేసినటువంటి ఉపదేశాలు వీటన్నిటినీ కూడా తెలుసుకొని తదనుసారంగా జీవనాన్ని సాగించాలి. ప్రతి ఒక్కరింట్లోనూ శంకర జయంతి ఆచరణ అనేది తప్పకుండా జరగాలి. ఇలా చేస్తే తద్వారా మనకి ఒక గొప్ప మార్గదర్శనం అనేది లభిస్తుంది. శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి ఎంతో మార్గదర్శనం లభిస్తుంది.